రాబిన్ హుడ్ మూవీలో ఇది అద్దా సర్ప్రైజ్ అని ఒక సాంగ్ వైరల్ అవుతుంది, రిలీజ్ అయ్యింది. చూసాను. ఎలా ఉంది నీకు? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా. అంటే అది ఏం చెప్పాలని వల్గారిటీని మొత్తం నింపినట్టు అనిపించింది నిజంగా. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా రాబిన్ హుడ్ సినిమా మంచి సినిమా, డబ్బులు సంబంధించిన సినిమా. సో దానికి డైరెక్టర్ వెంకీ కుడుమల, హీరో ఎవరో నితిన్, హీరోయిన్ శ్రీలీల. సో ఒక ఐటమ్స్ వాళ్ళ కీర్తిక శర్మ పెట్టారు. సో సాంగ్ పేరు అయితే అదిదా సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే మేము ఏదో సర్ప్రైజ్ అనుకున్నాం, కానీ వాళ్ళు చూపించి సర్ప్రైజ్ చూసి షాక్ అయిపోయాను నిజంగా. అమ్మో అది ఏందన్నా నిజంగా కొన్ని రెండు పాయింట్ చెప్పకూడదు, నా మారుతుందని చెప్పకూడదు, కానీ అసలు ఆ పూలు ఎందుకు కొట్టారో అర్థం కాలేదు. ఇంకోటి సర్ప్రైజ్ అని ఏం చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. పూర్ణేమో ఏం నేర్పిస్తారు? సభ్య సమాజానికి ఏం నేర్పిస్తారు? చిన్న పిల్లలు యూట్యూబ్లో అనుకోకుండా ఏదైనా వీడియో ప్లే చేస్తే ఆ వీడియో వస్తే మాత్రం పిల్లలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నా. నిజంగా శేఖర్ మాస్టర్ నువ్వు ఏం నేర్పిస్తున్నావు నిజంగా అర్థం కాదు. దబ్బుడు దీపం సాంకేమో హీరో గుద్దుతావు నువ్వు. నిజంగా అప్పుడు నాకు అనిపించింది జానీ మాస్టర్ కాదు అరెస్ట్ చేయాల్సింది, ఈయన అరెస్ట్ చేయాలి మెయిన్గా. నిజంగా ఏం నేర్పిస్తున్నా సమాజానికి ఈయన? అరే నేను నాకు దబ్బుడి కట్టగుతాడు, దీనికేమో సర్ప్రైజ్ ఏదేదో చూపిస్తాడు నిజంగా. అంటే డీజోడీలను ఒక జబర్దస్త్లో వేసుకునే కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలు ఈరోజు సినిమాల్లో చూపిస్తే ప్రజలు ఈ రకంగా చెడిపోయే ఛాన్స్ ఉంది. నిజంగా చిన్నపిల్లలకు పడుకుని అడిగిన అదే చెప్తారు వాళ్ళు. సో ఏంది సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అదనుకుంటారు మరి. సో నిజంగా అది నాకు అనిపించిన పాయింట్ ఆఫ్ అంటే నిజంగా చాలా తప్పది, వల్గారిటీ చూపించాలో. అంతేగాని ఇప్పుడు ఆయన సెన్సార్ తీసి యూట్యూబ్లో పెడతాడు, యూట్యూబ్లో కూడా క్రోమ్లో పెడతాడు, లేకుంటే అది ఏమంటారు కదా ట్విట్టర్లో పెడతాడు, అట్లా టెలిగ్రామ్ పెడతాడు. సో నిజంగా ఏంటంటే ఆయన నచ్చింది పెట్టుకుంటాడు. కానీ నాకు అనిపించింది అంటే సభ్య సమాజానికి ఏం నేర్పిస్తున్నావు? మొన్న చావా అని ఒక సినిమా వచ్చింది. సినిమా చూస్తుంటే నేను ఒక క్రిస్టియన్ అన్న చూసినప్పుడు నేను కళ్ళకి నీళ్ళు గారిపోయినా, అరే ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనం మీద అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ రోజు అతిథ సర్ప్రైజ్ చూస్తే ఏం నేర్పిస్తున్నావు? అన్ని మతాలకు అన్ని కులాలకు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఇదే ఆమె నాకు కోరుకున్నది. సో నిజంగా నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వెంకీ కుడుమల మంచి డైరెక్టర్, మన మంచి హీరో నితిన్ ఉన్నాడు. కానీ తప్పు చేసినది ఏంటంటే మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తప్పు చేసాడు నిజంగా. చాలా ఆయన చూసినాం కదా, ఆయనకి అన్ని డీజోడీ లాగా ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు. జబర్దస్త్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు, కింద ఏముంటుంది మీద ఏముంటుంది అవే డైలాగ్ ఉంటాయి జబర్దస్త్లో కానీ ఆ డీజోడీలు కానీ అదే ఉంటుంది. సో నువ్వు చెప్పే పాయింట్ అక్కడ చూపించకుండా ఈరోజు అదే సర్ప్రైజ్ అని ఏదేదో చూపిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి? చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? చిన్న స్టూడెంట్స్ 18 ఇయర్స్ నిండిన వాళ్ళు ఏం నేర్చుకోవాలి? సో సినిమా అంటే చాలా పిచ్చి ప్రజలకు. ఎంతో మంది కృష్ణానగర్లో ఊరిని వదిలేసి వచ్చి కృష్ణానగర్లో కష్టపడతారన్న సినిమాలకు రావాలని. ఇట్లాంటివి చూస్తుంటే ఎట్లా రావాలనిపిస్తుంది నాకు అర్థం కాదు. నిజంగా చాలా బాగుంది. సో ఈ సినిమా వరకు ఓకే, కానీ కొరియోగ్రఫీ మాత్రం చాలా తప్పు చేశారు. శేఖర్ మాస్టర్ చాలా తప్పు చేశారు. నిజంగా తన బుద్ధి వణించుకోవట్లేనా? ఆ దబ్బుడు దీపు బాలయ్య బాబు తనకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అమ్మాయితో గుద్దిపిస్తాడు. ఇది అన్న కొరియోగ్రఫీ విధానం వేయాల్సిందే. కొరియోగ్రఫీ చేస్తుంటే చూడాలి, నేర్చుకోవాలని ఫీలింగ్ కావాలి, ఇతరులకు ఆకర్షణీయంగా ఉండాలి. పోయి అమ్మాయిని గుద్దుతావు.